హాయ్ అండి. ముల్లంగి పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. 2 ముల్లంగి, 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి, తర్వాత 5 వెల్లుల్లిపాయలనమాట. ముందు ముల్లంగిని చక్కగా చాప్ చేసేసుకొని దాన్ని కొంచెం సాల్ట్ వేసి ఇలా గట్టిగా పిండేసుకోవాలి. ఎందుకంటే ఆ వాసన కొంతమందికి పడదు. లేదా వాసన చక్కగా పడుతుంది అనేవాళ్ళు అయితే గనక అదే తడితో మనం చపాతీ పిండి కలుపుకోవచ్చు అనమాట. ముందు కొంచెం ఆయిల్ వేసాను. తర్వాత పిండేసినటువంటి ముల్లంగిని, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిని పేస్ట్ చేసి వేసుకున్నాను అనమాట. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఆ వాసన అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇలా వేసుకుంటే మనకి పరాటా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కప్పు పిండి తీసుకొని దాంట్లో ఇప్పుడు ఇందాక కలిపినటువంటి వేయించిన మిశ్రమాన్ని వేసేసి కావాల్సిన తడి పెట్టుకొని నేను చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట. గంట రెస్ట్ ఇచ్చేసి చక్కగా మనం పిండి వేసుకొని పరాటాలను చేసుకుంటే ఎంత బాగుంటాయో. వర్షాకాలం మనకి ఈ ముల్లంగి పరాటా పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది. ముల్లంగి పరాటాలు ఇదొక ప్రాసెస్. దీన్ని ఆవకాయ పచ్చడి కానీ పెరుగుతో తింటే సూపర్ కాంబినేషన్.